బాహుబలి అనే సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా దాటించేశాడు రాజమౌళి. బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా సత్తా ఏంటో ఇండియా వైజ్ గా అందరికీ తెలిసింది. రాజమౌళి గురించి అందరూ గొప్పగా మాట్లాడుకున్నారు. రాజమౌళి బాలీవుడ్ దర్శకులకే సవాల్ విసిరాడు. అయితే ఇప్పుడు తెలుగులో రాజమౌళిని మించిన దర్శకుడు వచ్చాడా అంటే అదే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ వార్త నిజంగానే కాస్త షాకింగ్ గా ఉన్నా ఈ చర్చ మాత్రం నిజంగానే జరుగుతోంది. తెలుగులో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో క్రిష్ కూడా ఒకరు. ఇప్పుడున్న దర్శకుల్లో 99% మంది డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నారు. కానీ సినిమా అనేది మనుషులను మార్చే ఆయుధమని నమ్మే అతి తక్కువ మంది దర్శకుల్లో క్రిష్ కూడా ఉన్నారు. క్రిష్ సినిమాను చూస్తే కథలను క్రిష్ ఎలా ప్రేమించి వాటిని ఎలా తెరకెక్కిస్తాడో తెలుస్తోంది. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె అన్ని మనిషితత్వాన్ని బోధించిన సినిమానే. ఇక క్రిష్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సైతం హిస్టారికల్ సినిమానే. ఈ ట్రైలర్ చూసిన తర్వాత క్రిష్ టాలెంట్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కంచెతోనే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా తానేంటో నిరూపించుకున్నాడు క్రిష్. ఆ సినిమాను కేవలం 17 కోట్లతో 4 నెలల్లో తీశాడు క్రిష్. ఇక ఇప్పుడు శాతకర్ణి లాంటి భారీ సబ్జెక్ట్ ను 50 కోట్లలో 8 నెలల్లో తీసేశాడు. ఇక శాతకర్ణి ట్రైలర్ బాహుబలికే సవాల్ విసిరేలా ఉందంటున్నారు విశ్లేషకులు. చాలా మంది అయితే క్రిష్ రాజమౌళికి సవాల్ విసిరాడని అంటున్నారు. రాజమౌళి 130 కోట్లతో బాహుబలిని అంత భారీగా తీశాడు. అందుకోసం ఆయన 2 సంవత్సరాలు తీసుకున్నాడు. అదే క్రిష్ అంతకన్నా తక్కువ బడ్జెట్ తో మంచి క్వాలిటీతో ఈ సినిమాను తీశాడు. మరి శాతకర్ణి హిట్ అయితే రాజమౌళికి ధీటైన మరో డైరెక్టర్ టాలీవుడ్ కు దొరికినట్టే అన్న చర్చ మరింత స్ట్రాంగ్ అవుతుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.